హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళటి మన వీడియోలో 4 రకాల పొరాటా రెసిపీస్ అయితే చేద్దామండి. ఈ వింటర్ సీజన్‌లో దొరికే వెజిటబుల్స్‌తో ఈ 4 రకాల పొరాటాలను అయితే ప్రిపేర్ చేద్దాము. ముందుగా అయితే పొరాటాలను ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్‌లో గోధుమ పిండిని కలుపుకుందామండి. మనకి ఎన్ని పొరాటాలు అవసరమైతే అంత గోధుమ పిండి వేసి, ఉప్పు వేసి కొన్ని నీరు వేస్తూ మెత్తగా పిండిని కలుపుకోవాలి. ముందుగా అయితే మన పొరాటాల్లో క్యారెట్ పొరాటాను ముందుగా ప్రిపేర్ చేద్దాము. దీనికోసం అయితే ఇక్కడ నేను 2 క్యారెట్లను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పొట్టు తీసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోవాలి. తరువాత వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలను వేయాలండి. ఇవి చిటపటలాడిన తర్వాత దీనిలో కట్ చేసిన ఉల్లిని వేయాలి. ఈ ఉల్లి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కరివేపాకును వేసి ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా తురుముకున్న క్యారెట్ తురుమును వేయాలండి. ఈ క్యారెట్ తురుమును మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ వీటిని కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ తురుము వేసిన తర్వాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపడా కారంను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేసి ఈ క్యారెట్ను ఫ్రై చేయాలి. వీటిని మూత పెట్టి మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలండి. ఇలా క్యారెట్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వీటిని దించి చల్లారనివ్వాలి. ఈ క్యారెట్ పరోటాతో కర్రీ ఏమీ అవసరం లేకుండా ఈ పరోటా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ క్యారెట్ హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు క్యారెట్ తిన్నట్లయితే ఇలా పరోటా చేసి ఇచ్చినట్లయితే ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ముందుగా కలిపి ఉంచుకున్న ఈ గోధుమ పిండిని మనం పరోటా ఏ సైజులో చేస్తామో ఆ సైజులో ఈ పిండి ముద్దను తీసుకోవాలండి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ పిండి ముద్దను ఇలా మధ్యలో లోతుగా వచ్చేటట్టు చేయాలి. తరువాత దీనిలో స్టఫింగ్ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుమును వేసి ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా పిండి ముద్దతో కవర్ చేయాలి. ఇలా పూర్తిగా కవర్ చేసిన తర్వాత మనం రొట్టె చేసే పీట పైన పొడి పిండిని వేసి ఈ పిండి ముద్దతో చపాతీలా ఒత్తుకోవాలి. ఈ పరోటా చేయడానికి పొడి పిండిని కొద్దిగా ఎక్కువగా వేయాలండి. లేదంటే పీటకు పరోటా అంటుకుపోతాయి. ఇలా చూసారు కదండి. ఈ పరోటా అయితే ఎక్కువగా పలుచగా కాకుండా ఇలా థిక్గా ఉండేటట్టు ఒత్తుకోవాలి. ఇలా ఈ ఒత్తుకున్న పరోటాలని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ మిగతా పిండితో కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా పరోటాల్లా ఒత్తుకోవాలండి. తరువాత ఈ పరోటాలను చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనం ముందుగా ఇలా పరోటాల్లో ఒత్తుకున్న క్యారెట్ పరోటాను వేసి వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఈ పరోటాలను కాల్చుకోవాలి. ఈ ప్యాన్ వేడైన తరువాత దీనిలో మనం ముందుగా చేసిన క్యారెట్ పరోటాలను ఈ ప్యాన్ పైన వేసి కొద్దిసేపు ఒకవైపు కాల్చిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసి దీనిపైన ఆయిల్ను అప్లై చేయాలి. ఇలా ఆయిల్ను అప్లై చేసిన తర్వాత మరోవైపు త్రిప్పి ఈ పరోటా అంతకు స్ప్రెడ్ అయ్యేటట్టు ఆయిల్ను అప్లై చేయాలండి. ఇలా 2 వైపులా టర్న్ చేస్తూ ఈ పరోటాలను కాల్చుకోవాలి. ఇలా పరోటా కాల్చినప్పుడు చివర్లో అద్దినట్టు ఇలా వీడియోలో చూపించిన విధంగా పరోటాను కాల్చుకోవాలండి. అప్పుడే పరోటా అంతా ఈవెన్గా కాలుతుంది. ఇలా ఈ రెడీ అయిన పరోటాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిగతా పరోటాలను కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఈ క్యారెట్ పరోటాకు కర్రీ కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్ తినని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఈ క్యారెట్ పరోటాను డిన్నర్ గాను, లేదంటే బ్రేక్ఫాస్ట్ గాను, లేదంటే లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ క్యారెట్ పరోటా నచ్చింది కదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మన మొదటి రెసిపీ క్యారెట్ పరోటా రెడీ అయినట్టేనండి. ఇప్పుడైతే మన రెండవ పరోటా రెసిపీ గ్రీన్ మటర్స్తో పరోటాను ప్రిపేర్ చేద్దామండి. ఈ వింటర్లోనే ఎక్కువగా దొరికే ఈ గ్రీన్ మటర్స్తో హెల్తీగా ఈ గ్రీన్ మటర్ పరోటాను ప్రిపేర్ చేద్దాము. ఈ పరోటా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి.
ఇప్పుడు ఈ గ్రీన్ మటర్స్ పరోటా రెడీ చేయడానికి కొన్ని గ్రీన్ మటర్స్ను తీసుకోవాలండి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసి దీనిలో చిన్న ముక్క అల్లం అలాగే 2-3 పచ్చిమిర్చిని వేసి వీటిని మిక్సీ పట్టాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర అలాగే ఆవాలను వేయాలి. ఇవి వేసిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన గ్రీన్ మటర్స్ పేస్ట్ను వేయాలి. ఈ గ్రీన్ మటర్స్ను ఎక్కువగా పూర్తిగా ఫైన్గా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టాలండి. ఇలా ఈ గ్రీన్ మటర్స్ పేస్ట్ని వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు అలాగే పచ్చిమిర్చి వేసాం కదండి. కారం కొద్దిగా తక్కువగా వేసి దీనిలో గరం మసాలా పౌడర్ను వేసి ఈ గ్రీన్ మటర్స్ను ఫ్రై చేయాలి. ఇలా ఈ గ్రీన్ మటర్స్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తరువాత వీటిని దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే పరోటాను ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే కలిపి ఉంచుకున్న గోధుమ పిండి ముద్దను ఒక చిన్న ముద్ద తీసుకోవాలి. వీటిని బాల్స్లా చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ గోధుమ పిండి ముద్దను ఇలా చేత్తో అద్ది దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న మటర్స్ను వేయాలి. ఈ మటర్స్ స్టఫింగ్ బయటికి రాకుండా దీన్ని ఈ గోధుమ పిండితో కవర్ చేయాలి. ఇలా పూర్తిగా కవర్ అయిన తర్వాత మరోసారి ఈ పిండి ముద్దను బాల్స్లా చుట్టిన తర్వాత ఈ పీట పైన కొద్దిగా పొడి పిండిని వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా చపాతీలా ఒత్తుకోవాలి. ఈ గ్రీన్ మటర్స్ పరోటా కూడా చాలా బాగుంటుందండి. వీటిని ముందుగానే ఫ్రై చేసాం కదండి, పచ్చివాసన ఏమి లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఈ పరోటాలా ఒత్తిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఈ మిగతా పిండితో కూడా ఈ గ్రీన్ మటర్స్ను స్టఫింగ్ చేసి పరోటాలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ పరోటాలను ఇప్పుడైతే కాల్చుకుందామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మటర్ పరోటాను వేయాలి. ఇలా పరోటా వేసిన తర్వాత ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత ఈ పరోటాను టర్న్ చేసి దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ను అప్లై చేయాలి. తరువాత వెంటనే మరోవైపుకు త్రిప్పి మరోవైపు కూడా ఒక స్పూన్ వరకు ఆయిల్ను అప్లై చేయాలండి. ఇలా కాలిన తరువాత ఈ పరోటా పైన ఆయిల్ అప్లై చేసినట్టయితే తక్కువ ఆయిల్తో పరోటాలను చేయొచ్చండి. ఇలా పరోటా రెండు వైపులా కాల్చిన తర్వాత ఈ పరోటాను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఈ మిగతా పరోటాలను కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ మటర్ పరోటా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ మటర్ పరోటా కూడా రెడీ అయినట్టేనండి. ఈ సీజన్లో దొరికే ఈ గ్రీన్ మటర్స్తో ఎప్పుడు కర్రీలా కాకుండా ఇలా ఒకసారి పరోటాను ప్రిపేర్ చేయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారండి. ఈ పరోటాలకు కూడా కర్రీ ఏమీ అవసరం లేదండి, వట్టిదే తినేవచ్చు. మరి చూసారు కదండి ఈ గ్రీన్ మటర్స్ పరోటా ఎలా చేయాలో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ పరోటా కూడా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే మన రెండవ రెసిపీ గ్రీన్ మటర్స్ పరోటా రెడీ అయినట్టే. మన మూడవ పరోటా రెసిపీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడైతే మన మూడవ రెసిపీ ముల్లంగి పరోటాను ప్రిపేర్ చేద్దామండి. ఈ ముల్లంగి కూడా ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఈ ముల్లంగి కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ ముల్లంగి వాసన పడక చాలామంది ఇష్టంగా తినరండి. ఈ ముల్లంగిని ఇలా పరోటాల్లా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసమైతే ఇక్కడ 2 ముల్లంగిల్ని తీసుకున్నానండి. వీటిని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుముకోవాలి. ముల్లంగి ఆకును కూడా వేస్ట్ చేయకుండా ఈ ముల్లంగి ఆకును కూడా కడిగి సన్నగా తురుముకోవాలి. తరువాత వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అలాగే మనం ముందుగా తురుముకున్న ముల్లంగి అలాగే ముల్లంగి ఆకును కూడా వేసి వీటిని ఫ్రై చేయాలండి. ఈ ముల్లంగి కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతుంది. కంపల్సరిగా ఈ ముల్లంగి ఆకును అలాగే ముల్లంగిని కూడా తీసుకోండి.
ఇలా ఈ ముల్లంగిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసి వీటిని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ ముల్లంగిని ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ ముల్లంగిని ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేసి ఈ ముల్లంగిని మరోసారి కలిపి దీన్ని దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఈ వాటర్ అంతా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే పరోటా చేయడానికి ముందుగానే గోధుమ పిండిని కలిపి ఉంచాం కదండి. ఈ కలుపుకున్న గోధుమ పిండిని మనం చేసే పరోటా సైజును బట్టి ఈ పిండి ముద్దను తీసుకోవాలి. ఈ పరోటాను చేసినప్పుడు పిండి ముద్ద కొద్దిగా పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఈ పిండి ముద్దను ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి దీనిలో ఈ ముల్లంగి ఫ్రైను స్టఫింగ్ చేయాలి. ఇలా స్టఫింగ్ చేసిన తర్వాత ఈ పిండి ముద్దతో ఈ స్టఫింగ్ బయటికి రాకుండా కవర్ చేసి పొడి పిండిని చల్లుతూ పరోటాల్లా ఒత్తుకోవాలి. ఈ ముల్లంగి పరోటా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ముల్లంగి పరోటా ఒత్తిన తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ పరోటాను ముందుగా వేసి ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసి దీనిపైన ఆయిల్ను అప్లై చేసి ఈ పరోటాను కాల్చాలి. రెండు వైపులా టర్న్ చేస్తూ ఈ పరోటాను ఈ వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి. చూడండి, ఇక్కడైతే పరోటా రెడీ అయినట్టేనండి. ఇప్పుడు ఈ పరోటాను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే ఈ మిగతా పరోటాలను కూడా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే ముల్లంగి పరోటా కూడా రెడీ అయినట్టే. ఈ ముల్లంగి పరోటా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మన 3వ రెసిపీ ముల్లంగి పరోటా కూడా రెడీ అయ్యింది. తరువాత మనం చేసే 4వ రెసిపీ క్యాబేజీ పరోటాను ప్రిపేర్ చేద్దాము. దీనికోసం అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న క్యాబేజీని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసి ఇలా పూర్తిగా పేస్ట్గా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. లేదు అనుకుంటే ఈ క్యాబేజీని చాపర్లో వేసి సన్నగా తురుముకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే స్టఫింగ్ చేయడానికి క్యాబేజీని ఫ్రై చేద్దామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ క్యాబేజీ తురుమును వేయాలండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ క్యాబేజీని ఫ్రై చేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజీని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా క్యాబేజీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేసి మరోసారి కలిపి ఈ క్యాబేజీ ఫ్రైని దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడైతే స్టఫింగ్ రెడీ అయిందండి. పరోటాను ప్రిపేర్ చేద్దాము. దీనికోసం అయితే ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండి ముద్దను ఒక పెద్ద సైజు బాల్స్లో ఉండేటట్టు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గోధుమ పిండి ముద్దను చేసి దీనిలో క్యాబేజీ స్టఫింగ్ పెట్టి ఇలా స్టఫింగ్ బయటికి రాకుండా ఈ పిండితో కవర్ చేసి పొడి పిండిని చల్లుతూ ఈ పిండి ముద్దను కూడా పరోటాల్లా ఒత్తుకోవాలి. ఇలా పరోటాలా ఒత్తుకున్న తరువాత పూర్తిగా పలుచగా కాకుండా కొద్దిగా తిక్కుగా ఉండేటట్టు ఈ పరోటాను ఒత్తుకోవాలండి. ఇలా రెడీ అయిన ఈ పరోటాను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మిగతా పిండితో కూడా ఇలా పరోటాల్లా ఒత్తి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఎప్పుడు క్యాబేజీతో ఒకేలా కర్రీ కానీ లేదంటే ఫ్రై కానీ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ పరోటాలన్నీ ఒత్తిన తర్వాత ఈ పరోటాలను కాల్చుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ పరోటాను వేయాలి. ఇలా పరోటా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసి ఆయిల్ను రెండు వైపులా అప్లై చేసి ఈ పరోటాను కాల్చుకోవాలి. ఇలా ఈ మిగతా పరోటాలను కూడా కాల్చి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పరోటా కూడా రెడీ అయినట్టేనండి. ఇవి కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. దీనికి కూడా కర్రీ ఏమీ అవసరం లేదు. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి.
ఈ 4 రకాల పరోటా రెసిపీలు చాలా ఈజీ అండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. ఈ 4 రకాల పరోటాలను బ్రేక్‌ఫాస్ట్ గాను లేదంటే డిన్నర్‌గా గాను తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీలన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.